బనానా తిను. ఏమండి, పిల్లలకి వెకేషన్ వస్తుంది, ఈసారి మంచి ట్రిప్ కి వెళ్దామండి. మమ్మీ ఈసారి చిల్డ్రన్ కార్నివల్కి వెళ్దాం. మమ్మీ నువ్వు నన్ను కిడ్స్ పార్క్ కి తీసుకెళ్తానన్నా. ఏమండి, పిల్లలు బోర్ అయిపోతున్నారు, ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేద్దామండి. అమ్మో, ఈ హాలిడే సీజన్లో ట్రిప్ అంటే ట్రావెల్ ఏజెంట్ ఆస్తులు అడుగుతాడు. హలో. హాయ్ సార్, మేము ఎస్బీఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీకు క్రెడిట్ కార్డు ఉంది కదా? అవును, నేను ఈ మంత్ బిల్ ఆల్రెడీ పే చేశాను కదా. దానికోసం కాదు సార్, మీరు మా క్రెడిట్ కార్డు మంచిగా యూజ్ చేస్తున్నందుకు అండ్ మీ సిబిల్ స్కోర్ బాగా మెయింటైన్ చేస్తున్నందుకు మీకు కొన్ని రిడీమ్ పాయింట్స్ వచ్చాయి. అవి క్లెయిమ్ చేసుకుంటారని మీకు కాల్ చేశాను. సరే, నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత క్లెయిమ్ చేసుకుంటాను. సార్ అలా కాదు సార్, మీరు ఈ మంత్ లోపల పాయింట్స్ క్లెయిమ్ చేసుకోవాలి, లేదంటే ఎక్స్పైర్ అయిపోతాయి సార్. సరే, ఈ మంత్ ఎండ్ క్లెయిమ్ చేసుకుంటాను. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, ఫోన్ పెట్టండి. సార్ మీరు నైట్ లోపల క్లెయిమ్ చేసుకుంటే మీకు కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి సార్. బెనిఫిట్సా? అవును సార్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్. ఓకే, 1 minute. చెప్పండి. సార్, మీరు ఇయర్లీ కట్టాల్సిన యాన్యువల్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు. పైగా మీరు స్పెషల్ కస్టమర్ కాబట్టి మీరు రిడీమ్ పాయింట్స్ ని క్లెయిమ్ చేసుకుని ఫ్యామిలీ టూర్ కి ఫ్రీగా వెళ్ళొచ్చు సార్. ఫ్యామిలీ టూర్ అంటే డెస్టినేషన్ ఏదైనా పర్వాలేదా? ఎస్ సార్, ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓకే, నా రీడింగ్ పాయింట్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? ఇప్పుడు మీకు లింక్ వస్తుంది చూడండి. వచ్చింది. ఇప్పుడు ఆ లింక్ లో మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి సార్. ఓకే, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అంటే మీ క్రెడిట్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, పిన్ ఎంటర్ చేయండి సార్. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది కూడా ఎంటర్ చేయండి. చేశాను. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ లింక్ సబ్మిట్ చేసిన తర్వాత మీ పాయింట్స్ ఆటో రీడీమ్ అయిపోయి మీకు నెక్స్ట్ ఇయర్ ఛార్జెస్ అన్ని 0 అయిపోతాయి సార్. ఓకే, మరి మా టూర్ సంగతి ఎలా తెలుస్తుంది? ఇంకో 10 minutes లో మా ఏజెంట్ మీకు కాంటాక్ట్ అవుతాడు, మీరు అతనితో మాట్లాడొచ్చు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న, we are all going to Goa. ఇదేంటి, నా అకౌంట్ నుంచి 75,000 కట్ అయింది. అరే, ఇంకో 50,000 కట్ అయింది. నా అకౌంట్కి ఏమవుతుంది? అదేంటండి, ఎవరికైనా ఓటీపీలు ఇచ్చారా? ఇందాక కస్టమర్ కేర్ వాడు లింక్ పంపిస్తే దాంట్లో కార్డ్ డీటెయిల్స్ అండ్ ఓటీపీ ఎంటర్ చేశాను గీత. అయ్యో, అసలు ఎలా వాళ్ళకి ఓటీపీలు అవన్నీ ఇచ్చేస్తారండి? చెప్తూనే ఉన్నారు కదా ఫ్రాడ్స్ జరుగుతున్నాయని. కస్టమర్ కేర్ కదా, ఫ్రీ టూర్ అంటే ఆలోచించలేదు గీత. ఇంతకీ ఏమైందిరా? మోసపోయాం మావయ్య. ఏమండి, పదండి సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేద్దాం. సరే పద. ఇది ఒక ముఖ్యమైన సందేశం. చాలామంది క్రెడిట్ కార్డ్ రీడీమ్ పాయింట్స్ అనే పేరుతో ఏపీకే ఫైల్స్ పంపుతున్నారు. ఇది ఒక పెద్ద మోసం. మీరు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఫైల్స్ కానీ లేకపోతే ఎవరైనా పంపించినప్పుడు ఈ ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయకుండా అండ్ అలాగే ఇన్స్టాల్ చేయకుండా ఉండాలి. ఒకవేళ ఇన్స్టాల్ చేస్తే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, సివివి పిన్ లేదా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ అలాగే ఏటీఎం పిన్ హ్యాకర్స్ చేతికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అది వెళ్ళినప్పుడు అదే కాకుండా మీ ఫోన్ని కూడా ఒక రిమోట్ కంట్రోల్గా చేసి మీ ఖాతాల నుండి డబ్బులు దొంగలిచ్చే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, బ్యాంకులు ఎప్పుడు సివివి నంబర్, పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అలాగే పిన్ నంబర్ ఎప్పుడు అడగవు. ఎవరైనా లింక్ పంపినా లేకపోతే ఫైల్స్ పంపినా వెంటనే అవి ఓపెన్ చేయకుండా డిలీట్ చేయండి. ఒకవేళ మోసపోతే ఇమీడియట్గా 1930కి కాల్ చేయండి, లేకపోతే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్కి కంప్లైంట్ చేయండి.